Hello viewers, welcome to Suni Home Recipes. ఓకే అండి, ఈరోజు మనము గుత్తి వంకాయ కూర ఎలా చేయాలో చూద్దాము. బ్రింజాల్ మసాలా కర్రీ ప్రాసెస్ చూపిస్తానండి. వంకాయలు నేను ఆల్రెడీ కట్ చేసుకొని ఈ రీతిగా కట్ చేసుకొని 4 సైడ్లు కట్ చేసుకొని కొద్దిగా ఒక 50% వేయించుకున్నానండి. ఆయిల్ కొద్దిగా వేసుకొని ఇలా 50% వేయించి పెట్టుకోవాలి. ముందుగా ప్రాసెస్లోకి వెళ్దాం. ఇలా ప్యాన్ పెట్టుకోవాలి. మసాలా రెడీ చేసుకోవడానికి నేను ఇక్కడ రెడ్ డ్రై చిల్లీ ఒక 10 తీసుకున్నానండి. అలాగే ధనియాలు 1 స్పూన్, వెల్లుల్లి ఒక 3, పల్లీలు 1 స్పూన్, 1 స్పూన్ నువ్వులు, 2 స్పూన్లు కొబ్బరి పొడి అండి, డ్రై కోకోనట్ పౌడర్. ఇవన్నీ కూడా మనం వేయించి పౌడర్ లాగా చేసి పెట్టుకోవాలి. ఎలాగో చూపిస్తాను. ముందుగా ఇవన్నీ ఫ్రై చేసుకుందామండి. కొద్దిగా వేసుకుని ఇవన్నీ పల్లీలు కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. నువ్వులు, అలాగే వెల్లుల్లి, ధనియాలు, ఎండుమిర్చి అన్నీ వేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసి ఇవన్నీ కూడా వేయించుకొని పౌడర్ చేసి పెట్టుకున్నాము. మిక్సీలో వేసుకొని బాగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు 1, అలాగే టొమాటోలు 2 అండి. ఇక్కడ సన్నగా తరిగి పెట్టుకున్నాను. కొద్దిగా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఇవి వేసుకున్నాము. అలాగే పచ్చిమిర్చి 5 నుంచి 6 వరకు తీసుకోవచ్చు. కొద్దిగా చింతపండు తీసుకున్నానండి. ఇవన్నీ కూడా ఫ్రై చేసుకుని మిక్సీలో వేసుకొని పేస్ట్ లాగా చేసుకొని పెట్టుకుందామండి. టొమాటో ముక్కలు, అలాగే పచ్చిమిర్చి కూడా వేసేసుకున్నాము. ఇది ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకొని మనం పేస్ట్ లాగా రెడీ చేసుకున్నామండి. ఇక్కడ నేను బే లీవ్స్ తీసుకున్నానండి. బే లీవ్స్ వేస్తున్నాను. అలాగే కొద్దిగా చెక్క, సినమన్, కార్డమం, క్లావ్స్ వేస్తున్నాను. కొద్దిగా క్యూమిన్, ఇప్పుడు మనము ఆనియన్ టొమాటో పేస్ట్ వేసేసుకుందాము. ఇందులోకి కారము 2 స్పూన్స్, ధనియాల పౌడర్ 1 స్పూన్, గరం మసాలా 1/4 స్పూన్. ఇవన్నీ వేసుకొని ఒక 5 మినిట్స్ మగ్గించుకుందామండి. కొద్దిగా కరివేపాకు వేస్తున్నాను. అలాగే 1/2 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నాను. ఇక్కడ మనము పౌడర్ చేసుకున్నాం కదండి, ఇది కూడా వేసేస్తున్నాను.
ఇదంతా వేసుకొని ఒక 10 నిమిషాలు బాగా మగ్గించుకోవాలండి. ఆయిల్ అంతా బయటికి వచ్చేంత వరకు, పైకి తేలేంత వరకు మనం ఇదంతా మసాలా అంతా మగ్గించుకుని నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాము. మూత పెట్టుకొని మగ్గించుకుందాము. కొద్దిగా వాటర్ వేసుకుందాము, ఎందుకంటే అడుగు అంటుకోకుండా ఉంటుంది. చూసారు కదా, ఆయిల్ బయటకు వచ్చింది కదండి. మనము సాల్ట్ వేసుకున్నాము, తగినంత సాల్ట్. అలాగే ఈ బ్రింజాల్ వంకాయలన్నీ కూడా వేసుకుందాము. ఇలాగా 50% వేయించుకొని పెట్టుకోవాలండి. ముందుగానే నేను ఇలా కట్ చేసుకొని పెట్టుకున్నాను. కట్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి. ఇవన్నీ కూడా వేసేస్తున్నాను. ఒక 10 మినిట్స్ మగ్గించుకుందాము. ఇలాగే మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి. ఆ తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుందాము ఒక 5 మినిట్స్ తర్వాత. ఓకే అండి, చూద్దాం ఇప్పుడు. బ్రింజాల్ మనకి కొంచెం ఇవి టర్న్ చేసుకుని ఇలా టర్న్ చేసుకుందామండి. ఆయిల్లో మగ్గుతున్నాయి కదా, సో ఇవన్నీ టర్న్ చేసుకుని వాటర్ వేసుకుందాము. మనకి గ్రేవీ కొరకు ఒక 10 నిమిషాలు పెట్టుకుంటే సరిపోతుంది. 10 మినిట్స్ అయిన తర్వాత మనం ఒకసారి చూసుకుందాము. కర్రీ మూత పెట్టుకొని సిమ్లో ఉడికించుకోవాలండి. బ్రింజాల్ బాగా మగ్గిపోయింది, చూసారు కదా, ఆయిల్ కూడా పైకి తేలింది. సో కర్రీ రెడీ అయిపోయిందండి. బ్రింజాల్ మసాలా కర్రీ. కొద్దిగా కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము. బౌల్లో తీసి పెట్టుకున్నాము. ఇది మనకి చల్లారితే గట్టి పడుతుందండి గ్రేవీ. మనకి మసాలా అంతా కర్రీ బాగా గట్టి పడుతుంది. వంకాయ కూర రెడీ. బ్రింజాల్ మసాలా గ్రేవీ కర్రీ చాలా టేస్టీగా ఉందండి. వైట్ రైస్, బగారా రైస్, రోటీస్లోకి తినొచ్చు. మీరు కూడా ట్రై చేసి చూడండి. Subscribe to Suni Home Recipes for more updated videos. Don't forget to click the like button, share the videos, leave a comment below. Thanks for watching.